సో అందరూ కూడా రికార్డింగ్ బటన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. సో మై సెల్ఫ్ షేక్ సలీం, సో మాస్టర్ ర్యాంక్ అచీవర్. సో వెల్కమ్ టు ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఫస్ట్ మన కంపెనీ ఏంటి, కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, కంపెనీ ప్రొఫైల్ ఏంటి అండ్ ప్రొడక్ట్స్ గురించి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అబౌట్ అస్, విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 2, 2023న సో మనకి స్టార్ట్ అయింది. సో లాస్ట్ ఇయర్ నవంబర్ 2, 2023. సో దే గ్రేట్ పర్సనాలిటీ, ఫౌండర్ అండ్ డిస్ట్రిబ్యూటర్, ఫౌండర్ అండ్ చైర్మన్ రఘుపతి నాగేశ్వరరావు గారు ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. వెల్నెస్ ఇండస్ట్రీలో 22 years ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. అండ్ 22 సంవత్సరాల అనుభవం ఉన్న సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఎంతో మందిని ఎంటర్ప్రీనియర్ గా క్రియేట్ చేసిన ఒక గ్రేట్ పర్సనాలిటీ తెలుగు స్టేట్స్ నుంచి రఘుపతి నాగేశ్వర గారి కంపెనీ స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ కంపెనీ చైర్మన్, అండ్ సెకండ్ వచ్చేసి కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్ కంపెనీ సిఇఓ ఇమ్దాదుల్లా షరీఫ్ గారు. డైరెక్ట్ సెల్లింగ్ లో ఆయనకి 22 సంవత్సరాల అనుభవం ఉంది, ఒక కార్పొరేట్ టీమ్ ని నడిపించే ఒక అనుభవం పాన్ ఇండియాలో. సో ఈయన మన కంపెనీకి సిఇఓ అండ్ థర్డ్ పర్సన్, అండ్ మన కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్, అదేవిధంగా సిఇఓ, ఈ రెండు పర్ఫెక్ట్ గా ఉన్నారు. బట్ కంపెనీ ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా కరెక్ట్ గా ఉండాలి. సో మన కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మన తెలుగు స్టేట్స్ నుంచి నందు ఉపేంద్ర గారు. సో ఈయనకి 12 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయడంలో. అండ్ ప్రోడక్ట్ ని ఇంత ఇన్నోవేటివ్ గా డిజైన్ చేసిన వన్ ఆఫ్ ద పర్సన్ అవర్ సిఎఫ్ఓ నందు ఉపేంద్ర సార్. ఈ ముగ్గురి కాంబినేషన్ తో ఈ కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. ఒక 50+ years ఎక్స్పీరియన్స్ తో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. మా వర్జిన్ కంపెనీ యొక్క వర్జిన్ స్టోరీ ఒకటే, పీపుల్ అందరికీ, ఇండియాలో ఉన్న పీపుల్, వరల్డ్ లో ఉన్న పీపుల్ అందరికీ హెల్త్ క్రియేట్ చేయాలి, అదేవిధంగా వెల్త్ క్రియేట్ చేయాలి. సెకండ్, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చూస్తే ప్రతి ఒక్క పర్సన్ కి కూడా సో మెడికేషన్ కి ఎక్కువ తీసుకుంటున్నారు, ఆపరేషన్స్ వైపు ఎక్కువగా వెళ్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ కి ఒక హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ నుంచి తీసుకొచ్చిన కంపెనీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ థర్డ్, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. అండ్ ప్రోడక్ట్ ఏదైతే మనం ఒక మంచి ప్రోడక్ట్ ని కస్టమర్ కి కన్జ్యూమ్ అయ్యే విధంగా మంచి ప్రోడక్ట్ ని డిజైన్ చేయాలి. సెకండ్ థింగ్, ప్రొడక్ట్స్ తో పాటు ప్రోడక్ట్ ఏదైతే ఉందో పీపుల్ కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలి. అండ్ ఏదైతే మనం తయారు చేసామో ఆ ప్రోడక్ట్ మనం కన్జ్యూమ్ చేసే విధంగా ఉండాలి. అంటే కస్టమర్ ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక హెల్త్ ఇచ్చే విధంగా కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఫోర్త్ వన్, మోస్ట్ సస్టైనబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో చాలా మంది అడుగుతారు, ఈ యొక్క ఆపర్చునిటీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్ లాంగివిటీగా ఇవ్వగలుగుతుందా, ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కంపెనీ రన్ అవ్వగలుగుతుందా. సో సస్టైనబిలిటీగా అండ్ లాంగ్ టైం దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంగ్రీడియంట్స్ ని తీసుకొని ఈ యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ ని డిజైన్ చేయడం జరిగింది. రెస్పాన్సిబిలిటీ, సో ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక రెస్పాన్సిబిలిటీతో, సస్టైనబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీతో కంపెనీని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ కమ్యూనిటీ అండ్ ఎడ్యుకేషన్. సో బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో. సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఒక పర్సన్ డైరెక్ట్ సెల్లింగ్ లో స్టార్ట్ అయిన తర్వాత, విక్టర్స్ లైఫ్ సైన్సెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసే దగ్గర నుంచి కరోడ్పతిగా మారేంత వరకు ఒక ప్రాపర్ కమ్యూనిటీ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంపెనీ రన్ చేస్తుంది. అండ్ విజన్, కంపెనీ క్లియర్ విజన్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, సో అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడం. సో ఇదే ఒక విజన్ తో ఈ కంపెనీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మిషన్, సో ఏవైతే మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ హెర్బ్స్ దొరుకుతాయో వాటిని మోడర్న్ సైన్స్ ద్వారా వాలిడేట్ చేసి ఆల్ ఏజ్ గ్రూప్స్ కన్జ్యూమ్ చేసే విధంగా న్యాచురల్ ప్రాసెస్ లో ఇవ్వడమే కంపెనీ యొక్క మిషన్. సో ప్రతి ప్రొడక్ట్ కూడా మీకు న్యాచురల్ ప్రొడక్ట్స్, అదేవిధంగా మోడర్న్ సైన్స్ ద్వారా వాలిడేట్ చేసి ఇవ్వడమే కంపెనీ మిషన్ తో స్టార్ట్ అవడం జరిగింది. కంక్లూజన్, టోటల్ గా విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఆపర్చునిటీ, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ప్రతి ఒక్క పర్సన్ ఆరోగ్యం, ఆదాయం, హ్యాపీనెస్, ఈ మూడింటిని తీసుకునే విధంగా ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో కంపెనీ ప్రొఫైల్ కరెక్ట్ గా మీరు వింటే కనుక ఒక్కసారి థండర్ అప్లాస్ ఇవ్వండి. ఒక మంచి థీమ్ తో, ఒక మంచి దీంతో కంపెనీ స్టార్ట్ అవడం జరిగింది. అండ్ సెకండ్, ఎందుకు మనం హెల్త్ సప్లిమెంట్ ప్రొడక్ట్ ని మనం కన్జ్యూమ్ చేయాలి, సో దానికి ఉన్న రీజన్స్ ఏంటి. సో మెయిన్, మనకి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి. సో మెయిన్ థింగ్, ప్రపంచం మొత్తం 800 కోట్ల జనాభా ఉన్నారు. సో యునైటెడ్ కింగ్డమ్ ఒక సర్వే చేయడం జరిగింది. సో పీపుల్ ఏ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు, ఎంత పర్సంటేజ్ పీపుల్ సఫర్ అవుతున్నారని వాళ్ళు సర్వే చేస్తే యాంగ్జైటీ
సో యాంగ్జైటీ, ఆందోళన అనే సమస్యతో 60% పీపుల్ సఫర్ అవుతూ ఉన్నారు. చూడండి, ఒక ఆందోళన అనే ప్రాబ్లంతో 60% పీపుల్ సఫర్ అవుతున్నారు. సో స్ట్రెస్, ఇవాళ రోజున స్ట్రెస్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఎస్ఆర్నో, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, అదేవిధంగా కొంతమందికి ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఉంటుంది, బిజినెస్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి బిజినెస్ స్ట్రెస్ ఉంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళ టార్గెట్ స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ పరంగా మన బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అవడానికి ఇంకొక కారణం ఏంటి అంటే 76% పీపుల్ సఫర్ అవుతున్నారు త్రూ అవుట్ వరల్డ్ స్ట్రెస్ తో. అండ్ తర్వాత డిప్రెషన్. సో ఇక్కడ డిప్రెషన్ అనే ప్రాబ్లంతో 56% పీపుల్ సఫర్ అవుతున్నారు ఎంటైర్ ప్రపంచంలో. ఇక్కడ డిప్రెషన్ అనేది వాళ్ళ రోజున ఎక్కడికో మనం కొంచెం తక్కువ మంది పీపుల్ మన డిప్రెషన్ అనే ప్రాబ్లం సఫర్ అయ్యే వాళ్ళని చూసాం. బట్ ఇక్కడ చూడండి, మన జనాభా ఎంత ఉందో, వరల్డ్ జనాభా ఎంత ఉందో, దాంట్లో 56% పీపుల్ డిప్రెషన్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. ఒబిసిటీ, ఇప్పుడు ఈ జూమ్ హాల్లో ఉన్న వాళ్ళు చూడండి, ఎవరు ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు, హైట్ తగ్గ వెయిట్ మెయింటైన్ చేయకపోయినా ఒబిసిటీ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు 79% పీపుల్ ఉన్నారు త్రూ అవుట్ వరల్డ్. హార్ట్, ఇంతకుముందు హార్ట్ డిసీజెస్ అనేవి మనం వినేవాళ్ళం, బట్ ఇవాళ రోజున హార్ట్ అరెస్ట్లు మనం ఎక్కువగా వింటున్నాం. 59% పీపుల్ సఫర్ అవుతున్నారు హార్ట్ ఇష్యూస్ తో. క్యాన్సర్ అనేది మన ఊర్లో అండ్ మన సిటీలో ఎక్కడో కొంతమందికి మాత్రమే వచ్చేది. వాళ్ళ రోజున క్యాన్సర్ అనేది 39% పీపుల్ సఫర్ అవుతున్నారు క్యాన్సర్ అనే ప్రాబ్లమ్స్ తో. స్కిన్, మన బాడీలో అతిపెద్ద ఆర్గాన్ స్కిన్ అనే చర్మం అతిపెద్ద ఆర్గాన్ అనమాట. ఈ స్కిన్ ఇష్యూస్ తో 43% పీపుల్ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పండి, సో ఇప్పుడున్న సొసైటీలో మీ యొక్క నైబర్స్ కానీ మీ చుట్టాలు కానీ సో ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఎసార్నో. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ లోకి మనం వెళ్ళకూడదు అనుకుంటే, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, ఒబెసిటీ, హార్ట్, క్యాన్సర్, స్కిన్ ఇష్యూస్ తో మనం ఆ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళకూడదు అనుకుంటే, సో బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ని విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రొడక్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం 100 సంవత్సరాల లైఫ్ స్టైల్ నుంచి, 100 సంవత్సరాల జీవన శైలి నుంచి మనం 60 సంవత్సరాలకి మాత్రమే మన జీవిత వయసు వచ్చింది. అండ్ 60 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు మాత్రమే హెల్దీ లైఫ్ ని మనం లీడ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మెయిన్ మనం తాగే వాటర్ పొల్యూటెడ్ అయింది. ఎసార్నో, కరెక్ట్ ఆర్ నాట్? తాగే వాటర్ పొల్యూటెడ్ అయింది, అండ్ అదేవిధంగా పీల్చే గాలి పొల్యూటెడ్ అయింది, అండ్ మనం తీసుకునే ఫుడ్ పొల్యూటెడ్ అయింది. రేడియేషన్ ఎఫెక్ట్, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ డివైస్ కంపల్సరీ, ఒక మొబైల్ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి. ఈ యొక్క రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల మన బాడీలో ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. అండ్ స్ట్రెస్, ఈ 5 రకాల ఏవైతే ఉన్నాయో మనకి ఎయిర్ పొల్యూటెడ్, వాటర్ పొల్యూటెడ్, అదేవిధంగా ఫుడ్ పొల్యూటెడ్, స్ట్రెస్, రేడియేషన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఇప్పుడున్న హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి విక్టర్స్ లైఫ్ సైన్సెస్ స్ట్రాంగ్ గా సో రీసెర్చ్ చేసి ఆర్గానిక్ వేలో రీసెర్చ్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ ని ఆర్గానిక్ వేలో సో మోడర్న్ సైన్స్ ద్వారా వ్యాలిడేట్ చేసి ఇప్పుడున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో హెల్దీయర్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ డిజైన్ చేయడం జరిగింది విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. దాంట్లో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి కోర్ వెరాక్వి. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రీమియం యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయనేది తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రాబ్లమ్స్ రాకూడదంటే మనం ఏం కావాలి, అసలు మన బాడీ ఏం ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా మనం ఏం చేయాలి అనేది కనుక మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హెల్దీ లైఫ్ ని మనం లీడ్ చేయడానికి. సో మన ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఎఫ్డిఏ కానీ ఏం చెప్తుంది అంటే, ఒక మనిషి ఇండియాలో ఎవరైతే లివింగ్ చేస్తున్నారంటే ఒక ఇండియాలో ఉన్న పర్సన్ కి ఒక హెల్దీయర్ లైఫ్ ని లీడ్ చేయాలంటే డైలీ తను తీసుకున్న ఆహారం ద్వారా, ఫుడ్ ద్వారా 7,000 to 9,000 యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీలో జనరేట్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి జనరేట్ అవుతాయో ఖచ్చితంగా మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 ఓవర్కమ్ అవుతూ వస్తాయి. సో కానీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం తీసుకుంటున్నామా? సో మనం తీసుకోవడం లేదని చెప్పాలి. ఎందుకంటే 2,000 నుంచి 3,000 యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రమే మనం తీసుకుంటున్నాం. అండ్ మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ తీసుకుంటున్నాం, అదేవిధంగా కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటున్నాం. మార్నింగ్ మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాం మీకు తెలుసు, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ కూడా ఇన్ టైంకి కూడా మనం ఫుడ్ తీసుకోం. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే వ్యాధి నిరోధక శక్తి కణాలు. సో డైలీ 7,000 నుంచి 9,000 యాంటీ ఆక్సిడెంట్స్ కనుక జనరేట్ అయితే మనకు ఎటువంటి ఆర్గాన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా మన హెల్దియర్ అంటే బతికినంత కాలం హెల్దీ లైఫ్ ని లీడ్ చేసే విధంగా ఈ యొక్క కౌంట్ అనేది తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం జరుగుతుంది. ఈ ప్రీమియం యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ సో కంప్లీట్ ఎక్కడి నుంచి సోర్స్ మనం తీసుకున్నామంటే బెర్రీస్, ఫ్రూట్స్,
ఆయుర్వేద హెర్బ్స్, ఈ మూడింటిని ఫస్ట్ టైం వరల్డ్ లో ఈ 3 కాంబినేషన్ ఇస్తున్న ఫస్ట్ కంపెనీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్, మీరు ఎక్కడ సెర్చ్ చేయాల్సిన పని లేదు హెల్దియర్ లైఫ్ లీడ్ చేయడానికి. ఎవ్రీడే మార్నింగ్ 20 ml మార్నింగ్ అండ్ 20 ml ఈవినింగ్. సో ఒక 1 లీటర్ బాటిల్ ఉంటుంది ఇది, 20 ml మార్నింగ్ 20 ml ఈవినింగ్. బ్రేక్ఫాస్ట్ కి బిఫోర్ 20 ml, డిన్నర్ కి బిఫోర్ 20 ml 30 minutes ముందు తీసుకుంటే ఎవ్రీ 20 ml కి 5000 వరాక్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. వరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ. సో ఈ యొక్క ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ అనేది మన బాడీలో ఇన్బుల్డ్ అయ్యి మన ఏ అవయవం డ్యామేజ్ అవ్వకుండా చేసే ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ కోర్ వెరాక్వి ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ని సో ప్రివెన్షన్ కేటగిరీలో ఎటువంటి రోగాలు రాకుండా ఎవ్రీడే మార్నింగ్ 20 ml, ఎవ్రీడే ఈవినింగ్ 20 ml బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కి ముందు, డిన్నర్ కి ముందు తీసుకుంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనల్ని హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి ఈ ప్రొడక్ట్ ఇన్నోవేటివ్ గా ఉపయోగపడుతుంది. అండ్ మన తల వెంట్రుక దగ్గర నుంచి కాలు బొటన వేలు వరకు ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయినా అక్కడ ఫ్రీ రాడికల్స్ ఎంటర్ అయ్యి బాడీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళి ఫ్రీ రాడికల్స్ మీద ఫైట్ చేసి ఏ ఆర్గాన్స్ లో ఎక్కడైతే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో దాని మీద ఫైట్ చేసి ఆ ఆర్గాన్ ని హెల్దీగా తయారు చేస్తుంది. ఒకటేనండి, హెల్దీ లైఫ్ మనం లీడ్ చేయాలంటే మన బాడీకి ఏం కావాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కంపల్సరీగా కావాలి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని మనం ఒక 1 లీటర్ బాటిల్లో మీకు ప్రొడ్యూస్ చేసేస్తున్నాం. ఆమె టేస్ట్ ఉంటుంది. 20 ml కాదు, డైలీ 40 ml కన్జ్యూమ్ చేయాలన్న టేస్ట్ ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. క్లియర్? సో ఇంత మంచి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ కన్జ్యూమ్ చేసే వాళ్ళు, ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి థండర్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ ప్రొడక్ట్ స్టమ్వి, రీజన్ స్టమ్వి. సో మన హెల్దియర్ లైఫ్ లీడ్ చేయడానికి మనకి ఏం కావాలంటే మన శరీరానికి మన కణాలు, కణజాలాలు, అవయవాలు, ఆర్గన్స్, ఇది అందరికీ తెలుసు సార్. నో, కానీ కణం డ్యామేజ్ అయిందని చెప్పాం, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, లివర్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని చెప్తాం. మన టోటల్ బాడీ మొత్తం కూడా కణాలతో నిర్మితమైంది. ఈ కణాలన్నీ కలిస్తే మన సెల్యులర్ సిస్టమ్, కణజాలాలు, ఇవన్నీ కలిస్తే మన అవయవాలన్నీ కలిస్తే మన మానవ శరీరం. ఇవాళ రోజున మన బాడీలో సో కణాలు డ్యామేజ్ అవడమే కాదు, మన డిఎన్ఏ కూడా డ్యామేజ్ అవుతుంది. సో మన సెల్స్ ని లాంగివిటీ పెట్టుకోవడానికి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో సో ఇండియాలో, భారతదేశంలో ఫస్ట్ టైం ఒక స్టమ్ సెల్స్ టెక్నాలజీని తీసుకొచ్చిన ఫస్ట్ కంపెనీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనకి ఒక యాపిల్, జనరల్ గా మన ఒక యాపిల్ అనేది మనం దాని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అంటే 6 రోజులు మాత్రమే, లేదంటే 7 రోజులు దాని లైఫ్ స్పాన్. సో స్విట్జర్లాండ్ దేశంలో పండే గ్రీన్ స్విస్ యాపిల్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 6 months, 6 నెలలు. నమ్ముతారా? బిలీవ్ చేస్తారా? ఖచ్చితంగా మనకు తెలియదు కాబట్టి మనం బిలీవ్ చేయం. ఒక లైఫ్ స్పాన్, ఒక యాపిల్ లైఫ్ స్పాన్ వచ్చేసి 6 months అయితే, 6 days అయితే, అండ్ యొక్క గ్రీన్ స్విస్ యాపిల్ లైఫ్ స్పాన్ వచ్చేసి 6 months. ఈ గ్రీన్ స్విస్ యాపిల్లో అన్ని మంత్స్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే సో మనిషి యొక్క డిఎన్ఏ మనకు తెలిసింది రెండు, వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్. అసలు మన బాడీ ఏం కోరుకుంటుందంటే ఫ్రూట్స్ కావాలి మన బాడీకి. ఈ గ్రీన్ స్విస్ యాపిల్లో, స్విట్జర్లాండ్ లో పండే గ్రీన్ స్విస్ యాపిల్ కి మన బాడీ యొక్క డిఎన్ఏని రిపేర్ చేసి మన సెల్స్ ని, లాంగివిటీని పెంచే క్యాపబిలిటీ ఉందని డాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీన్ని ఫైటోసెల్ టెక్నాలజీగా డెవలప్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం ఆ కాయ, దాని యొక్క పవర్, గ్రీన్ స్విస్ యాపిల్ యొక్క పవర్ ఏంటంటే దాన్ని మనం ఒకవేళ ఆ యాపిల్ కి ఏదైనా ఘాటు పడినా కానీ మరలా ఆ ప్లేస్ ని రీఫిల్ చేసుకుంటుంది. జనరల్ యాపిల్ ఏదైనా కోసామనుకోండి మొత్తం పాయిజన్ అయిపోతుంది. అంటే మూల కణాలని ఉత్పన్నం చేసే, మన డిఎన్ఏని రిపేర్ చేసే, మన సెల్స్ ని లాంగివిటీ చేసే ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ స్టమ్ సెల్స్ టెక్నాలజీ. ఈ ఫైటోసెల్ టెక్నాలజీ మనం అందరం కూడా ప్రతి వారం తీసుకొచ్చిన కూరగాయలతో పాటు అండ్ ఫ్రూట్స్ లో మేజర్ గా మనం గ్రేప్స్ కూడా తీసుకుంటాం. ఎసర్నో, గ్రేప్స్ లో ఏముంటాయి అంటే మూల కణాలు ఉంటాయి. సో మన బాడీలో మూల కణాలను డెవలప్ చేసే క్యాపబిలిటీ, సెల్స్ ని లాంగివిటీ చేసే క్యాపబిలిటీ మన గ్రేప్స్ కు ఉంటాయి. ఈ గ్రేప్ లో ఉన్న స్టమ్ సెల్స్, ఈ ఫైటోసెల్ టెక్నాలజీ, ఇంకా అదర్ 12 ingredients, 14 extracts తో ఫస్ట్ టైం ఇండియాలో ఒక ఇంటర్నేషనల్ పేటెంట్ తీసుకొని ఫస్ట్ టైం ఒక స్టమ్వి ప్రొడక్ట్ ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ స్టమ్వి ప్రొడక్ట్ సిబ్లింగ్ వెల్, అంటే మన నాలుగు కింద వేసుకుంటే ఇమీడియట్ గా మనం బ్లడ్ లో కలిసిపోయి వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ఈ స్టమ్ సెల్స్ ప్రొడక్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. సో కణం లోపల ఇన్నర్ సెల్, అవుటర్ సెల్స్ ని, అదేవిధంగా మన లోపల ఉన్న, ఇప్పుడు కనుక ఈ జూమ్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు
మీ బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేసుకుంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువే ఉంటుంది. అంటే మీ ఆర్గాన్స్ వయసు, మీ వయసు కాదు, మీ వయసుకి ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువే ఉంటుంది బాడీ మాస్ ఇండెక్స్. సో మనం ఏం చేసామంటే ఇంకో 10 సంవత్సరాల్లో చేయాల్సిన వర్క్ ని మనం ఆల్రెడీ ముందే చేసేసాం. సో అలా మన బాడీ మాస్ ఇండెక్స్ ని ఏదైతే ఉందో మన బ్యాక్ తీసుకురావాలన్నా, మన స్కిన్ హెల్దీగా ఉండాలి అన్న, మన స్కిన్ ఇష్యూస్ తో చాలా మంది బాధపడుతున్నారు. ఈ జూమ్ హాల్లో చాలా మంది ఉన్నారు. సో లేడీస్ చాలా మంది ఉన్నారు, స్కిన్ కోసం చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. ఎసార్నో, స్కిన్ కోసం చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినా, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే గ్యాస్ట్రిక్స్ ఉన్నా కానీ అది స్కిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఉమెన్స్ ఎక్కువగా కేర్ తీసుకుంటారు స్కిన్ కి. సో అదే విధంగా ఈ స్కిన్ అనేది బాగుంటే మన లోపల ఆర్గాన్స్ అన్ని బాగుంటాయి. మీ స్కిన్ అనే ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేసి, మీ స్కిన్ ఏదైతే తక్కువ వయసులో, సో చాలా మంది ఎక్కువ వయసులా కనబడుతున్నారు మన స్కిన్ అనేది. సో ముడతలు పడ్డం, ముసలితనంగా కనబడుతుంది. మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసి అటువంటి ప్రాబ్లం లేకుండా ఎప్పుడు మన స్కిన్ ని యంగ్ గా ఉంచే ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ రీజన్స్ స్టంబీ. అండ్ సెకండ్, మనం తీసుకునే ఫుడ్ వల్ల లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. లివర్ అనేది ప్యూరిఫై అవడం లేదు, బ్లడ్ ప్యూరిఫికేషన్ అవ్వకపోవడం వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ రీజన్స్ స్టంబీ లివర్ ని ప్యూరిఫై చేస్తుంది, డిటాక్స్ చేస్తుంది. మన బాడీకి ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ కావాలో అంత డెవలప్ చేస్తుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ ఇవాళ రోజున ఎక్కువై ఉమెన్స్ కనుక చూస్తే యూట్రాస్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 40 బిలో వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, 40 అబోవ్ వాళ్ళకి సో గర్భసంచి చేసే సిచ్యువేషన్స్ వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఇన్ఫెక్షన్ అనేది అటాక్ అయిన తర్వాత క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ క్యాన్సర్స్ రాకుండా మన బాడీలో ఇన్ఫెక్షన్స్ లేకుండా, ఒకవేళ క్యాన్సర్ అనేది సెల్స్ ఏదైనా ఉంటే ఆ సెల్ గ్రోత్ ని డెవలప్ చేయకుండా దాన్ని ఆపే క్యాపబిలిటీ ఉంది ప్రొడక్ట్ రీజన్స్ స్టంబీ. ఓవరాల్ గా ప్రతి ఈ ప్రొడక్ట్ 30-40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మీ స్కిన్, లివర్, హార్ట్, అదేవిధంగా యూట్రాస్, జెంట్స్ అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్, టోటల్ మీరు యంగ్ గా ఉండడానికి, మీ టాక్సిన్స్ అన్ని క్లియర్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ రీజన్స్ స్టంబీ ప్రొడక్ట్. 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్ ఇది. అండ్ 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇది వాడాలి. కోర్వెరాక్వి ఒక పుట్టిన బేబీ దగ్గర నుంచి 100 years వరకు ఎవరైనా కన్జ్యూమ్ చేయొచ్చు. రీజన్స్ స్టంబీ అనేది 15 years పైన ఉన్న వాళ్ళు దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ 15 years బిలో ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు దే కెన్ కన్జ్యూమ్ రీజన్స్ స్టంబీ. సో ఈ రెండు ప్రొడక్ట్స్ ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి, ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళకి, ఏదైతే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు డేంజర్ జోన్కి వెళ్లకుండా ఉండడానికి ఈ రెండు ప్రొడక్ట్స్ అవసరమే కాదా? ఎసార్ను, ఈ 2 ప్రొడక్ట్స్ ఇన్నోవేటివ్ గా, టేస్టీగా, సో మీరు కన్జ్యూమ్ చేసే విధంగా ఒక 1 month 25 days వచ్చేలాగా కంపెనీ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇంకొక ప్రొడక్ట్ కాఫీ కూడా మనకి రాబోతుంది, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్. సో ఇక్కడ ఈ జూమ్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, 1 lakh ఇన్కమ్ అనేది మినిమం ఉండాలి. మీరు ఏ సెక్టార్లో మీ చేస్తున్నా. ఎస్ఆర్నో, ₹1,00,000 ఉంటే మీరు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు యాజ్ పర్ ఇండియన్ ప్లానింగ్ కమిషన్. సో ఇప్పుడు వరకు మీరు ఎలా విన్నారో నాకు తెలియదు. 1 lakh ఇన్కమ్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లాన్ ని 1 lakh ప్లస్ ఇన్కమ్ చేసుకోవడానికి వినండి. సో 1 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి, ఒక కెరియర్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి, ఈరోజు ఎవరైతే స్టార్ట్ అయ్యారో ప్రతి ఒక్క పర్సన్ కూడా క్లియర్ గా వినండి. మీరు కోర్వెరాక్టివ్ ప్రొడక్ట్ ఆర్ రీజన్స్ స్టంబీ ఈ రెండు ప్రొడక్ట్స్ కనుక మనం కన్జ్యూమ్ చేస్తే 100% హెల్త్ వస్తుంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ తో ఒక బాడీకి ఏం కావాలో యాంటీ ఆక్సిడెంట్స్ డ్రింక్స్ ని తయారు చేసిన ఇన్నోవేటివ్ కంపెనీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్. ఈ ప్రొడక్ట్ ని మనం యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా హెల్త్ అనేది వస్తుంది. మన ఫ్యామిలీ మొత్తం సెక్యూర్ గా ఉండడానికి 2 ప్రొడక్ట్స్ అనేవి ఇన్నోవేటివ్ గా పనిచేస్తాయి. ఇదే ప్రొడక్ట్ ని మనకు వచ్చిన రిజల్ట్ ని మనం షేర్ చేయడం ద్వారా యాజ్ ఏ ఉమెన్స్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, బిజినెస్ చేసే పర్సన్ అవ్వచ్చు, ఈ ఆపర్చునిటీని మీరు పార్ట్ టైం గానే సెలెక్ట్ చేసుకోండి, ఫుల్ టైం గానే సెలెక్ట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ లో బిగ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఎందుకు మనం ఒక ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకు చాలా మంది కరోడ్పతీస్ గా ఉన్నవాళ్ళు కరోడ్పతీస్ గా మారుతున్నారు? సో ఎందుకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా మందికి ఉండడం లేదు? సో దానికి రీజన్ ఏంటంటే ఈ స్లైడ్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్, డబ్బులు ఎక్కడ ఎక్కువ ఫ్లో అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. దీని గురించి ఈఎస్బి అనే దాని గురించి రాబర్ట్ కియోస్కి అనే ఫైనాన్షియల్ అడ్వైజర్, ఈయన బిల్ గేట్స్ కి ఫైనాన్షియల్ అడ్వైజ్ గా కూడా వర్క్ చేశారు. సో చాలా రకాల బుక్స్ కూడా రాయడం జరిగింది. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా 4 రకాల పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు ఎంప్లాయీస్, 2 సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, ఇన్వెస్టర్స్. ఎసార్ నో? సో
సూర్యాపేటలోకి వెళ్ళినా వీళ్ళే కనబడతారు, నిజామాబాద్లోకి వెళ్ళినా వీళ్ళే కనబడతారు. సో మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే కనబడతారు, యుఎస్లోకి వెళ్ళినా వాళ్ళే కనబడతారు. సార్ నో. సో మెయిన్ మన డబ్బు 80% మనీ ఫ్లో అవుతుంది ఎక్కడ అంటే ఎంప్లాయీస్. సో ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఏం చేస్తారు చెప్పండి? సో ఒక జాబ్ని సెలెక్ట్ చేసుకుంటారు 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక జాబ్ని సెలెక్ట్ చేసుకుంటారు. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు, అంటే 8 అవర్స్ అనేది వర్క్ చేస్తారు. సో వీళ్ళకి లిమిటెడ్ టైం ఉంటుంది సార్ నో. లిమిటెడ్ టైం ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి ఇన్కమ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. ఎంప్లాయీస్ దగ్గర 80% ఇన్కమ్ అనేది ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయ్ దగ్గర ఫ్లో అవుతుంది. ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళు వచ్చిన అమౌంట్ ఉంటుందా, వాళ్ళది అసెట్స్ కొనడానికి ఉంటుందా? చాలా తక్కువ లెవెల్లో ఉంటుంది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే వీళ్ళు జాబ్ చేయరు, జాబ్ క్రియేట్ చేస్తారు. ఒక 5 మందికో 10 మందికో 20 మందికో వీళ్ళ జాబ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు చేసుకుంటే మాత్రమే ఇన్కమ్ వస్తుంది సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో బిజినెస్, మనం బిజినెస్ అంటే ఎవరు సార్? ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న పక్కనున్న హోటల్ అది బిజినెసా? మన బట్టల షాప్ ఉంది అది బిజినెసా? ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏం చెప్తుంది అంటే వ్యాపారం అంటే 500 మందిని 500 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తే అది బిజినెస్. సో 500 మంది బిలో ఎంప్లాయీస్ మెయింటైన్ చేసే వాళ్ళంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయీస్ అనమాట. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీలోకి వస్తారు, అంటే థ్రెడ్ జోన్ లో ఉన్నట్టే. సో బిజినెస్ ఇక్కడ చూస్తే ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ వాళ్ళు లైఫ్ టైం ఒక వర్క్ చేసినా కానీ లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. అదేవిధంగా టైం కూడా వాళ్ళకి లిమిటెడ్ ఉంటుంది. ఒక ఎంప్లాయీ 16 గంటలు వర్క్ చేస్తారు, వర్క్ చేసే అవకాశం ఉందా? ఎస్ సార్ నో సార్? రమణారావు గారు 16 గంటలు వర్క్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా లేదు. ఎస్ సార్ నో? 8 గంటలు మాత్రమే మనకు అవకాశం ఉంది. సో టోటల్ గా బిజినెస్ ఎస్ సార్, ఎస్ సార్. సో 8 గంటలు మాత్రమే మనకు వర్క్ ఉంది. సో బిజినెస్ అంటే ఒక సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రాంచైజీ తీసుకున్నాను, ఒక హైదరాబాద్లో ఒక ఫ్రాంచైజీ తీసుకున్నాను, ఒక కేఎఫ్సి ఫ్రాంచైజీ తీసుకున్నాను అనుకోండి. 500 ఎంప్లాయీస్ని నేను, ఒక 200-300 ఎంప్లాయీస్ని నేను రిక్రూట్ చేశాను. ఈ ఎంప్లాయీస్ ఎవరి కోసం వర్క్ చేస్తారు? సలీం కోసం వర్క్ చేయరు, వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళు వర్క్ చేస్తారు. సార్ నో, వాళ్ళ నేను ఏదైతే చెప్పానో ఆ సిస్టమ్ కోసం వర్క్ చేస్తారు. అండ్ నేను విజయవాడలో ఉన్నా, థాయిలాండ్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఈ 800 వర్క్ చేస్తే 8 గంటలు మాత్రమే వర్క్ చేయగలను. అండ్ 30 రోజుల్లో ఒక ఎంప్లాయీ 240 వర్కింగ్ అవర్స్ మాత్రమే చేయగలరు. బట్ బిజినెస్ లో నేను ఒక ఫారంని బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చానంటే డైలీ 800 వర్కింగ్ అవర్స్ నాకు యాడ్ అయినాయి. సార్ నో, 800 వర్కింగ్ అవర్స్ నేను చేయాలంటే సో ఖచ్చితంగా టైం టేకెన్ ప్రాసెస్. సో బిజినెస్ లో ఉంటే కనుక ఖచ్చితంగా సక్సీడ్ అవుతాం. సో బిజినెస్ లో ఉంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక పాత్ ఉంటుంది. సో ఫోర్త్, ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే డబ్బులు పెడతారు, డబ్బులు తీసుకుంటారు, వేరే ఆప్షన్ లేదు. డబ్బులు పెడతారు, డబ్బులు తీసుకుంటారు. సో ఇప్పుడు మనం ఏ కేటగిరీలో ఉన్నాం? ఎంప్లాయీస్ కేటగిరీలో ఉంటే ఖచ్చితంగా లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, ఏది చేయాలన్నా ముందుకు వెళ్ళాం. సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీలో ఉంటే మనం చేసుకుంటే మాత్రమే ఇన్కమ్ వస్తుంది. కానీ బిజినెస్ క్వాడ్రెంట్ లో కనుక మనం వస్తే, ఇన్వెస్టర్ గా వస్తే, మన నెక్స్ట్ జనరేషన్ ఒక పాత్ క్రియేట్ అవుతుంది. ఒక బిజినెస్ ఓనర్ గా మారడానికి, ఒక ఇన్వెస్టర్ గా మారడానికి ఈ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఆపర్చునిటీ, డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ మీకు ఉపయోగపడుతుంది. యాజ్ అ బిజినెస్ పర్సన్ గా మీరు ఫస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్ గా మీరు మీ జర్నీ స్టార్ట్ చేస్తారు. తర్వాత యాజ్ అ బిజినెస్ మ్యాగ్నెట్ గా తయారవుతారు. దాని ద్వారా వచ్చే ఇన్కమ్ ని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసి, ఆ వచ్చే ఇన్కమ్ ని మీరు ఇన్వెస్ట్ చేసి మనీ మీకోసం వర్క్ చేసేలా చేసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు ప్రోడక్ట్ ని కన్జ్యూమ్ చేస్తూ ఇటువంటి బిగ్ టైమ్ ఆపర్చునిటీని తీసుకోవచ్చు. సార్ నువ్వు బిజినెస్ లో ఉండడం బెటరా, ఎంప్లాయీగా ఉండడం బెటరా? సార్ బిజినెస్ లో ఉండాలంటే అందరూ కూడా ఒకసారి తమ్మి ఇవ్వండి. సో ఇలా తమ్మి ఇవ్వండి, డిజిటల్ అప్లాస్ అని ఇవ్వండి. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బిజినెస్ కావాలని కోరుకుంటారు. ఎందుకు మనం ఎంటర్ప్రీనియర్ గా మారాలి అంటే సింపుల్. ఒక జాబ్ హోల్డర్ వర్క్ చేస్తే ఒక డైలీ 8 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తారు. వారం, ఒక వీక్ లో తను 8 అవర్స్ 40 పని గంటలు మాత్రమే వర్క్ చేస్తారు. ఒక వీక్ లో తను ఒక 40 వర్కింగ్ అవర్స్ మాత్రమే చేస్తారు. సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి, నెలకి 4 వారాలు ఉంటాయి, ఇయర్లీ 52 వారాలు ఉంటాయి. ఒక ఎంప్లాయీ 2080 పని గంటలు మాత్రమే చేయగలడు తన 1 ఇయర్ జర్నీలో. 45 గంటలు పనిచేస్తే, 45 సంవత్సరాలు తను పనిచేస్తే 93,600 పని గంటల మీద మాత్రమే ఇన్కమ్ తీసుకోగలడు.
బట్ ఈ జూమ్ హాల్లో మీరు ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఆపర్చునిటీ ఏంటో, హెల్త్ ఏంటో తెలుసుకోవాలని. ఒకసారి మీరు ఆపర్చునిటీ తెలుసుకున్న తర్వాత ఎంటర్ప్రీనియర్గా మీరు సైన్అప్ అయిన తర్వాత మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అది ఎలా అంటే, ఒక ఈ ఆపర్చునిటీని ఫస్ట్ ఒక ఇద్దరు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో సంగీత కపుల్స్ ఉన్నారు ఇక్కడ మేడము. సో ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేశారు ఆపర్చునిటీని. బట్ ఈ ఆపర్చునిటీని వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇద్దరికి ఆపర్చునిటీని ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళిద్దరే కాకుండా ఇంకొక ఇద్దరు వాళ్ళతో జర్నీ చేయడానికి స్టార్ట్ చేశారు. మొత్తం మేడం గారితో పాటు ఇంకొక ఇద్దరు, అంటే టోటల్ అయ్యారు. సో ఈ నలుగురు టోటల్ గా ఈ 4 పీపుల్ ప్రొడక్ట్ బాగుంటే అందరికీ చెప్తారు కదా. సో అలాగా టోటల్ గా మేడం గారితో కలిపి 22 వర్కింగ్ 22 మంది బిజినెస్ స్టార్ట్అప్ చేశారు. సో ఇవాళ రోజు నిజామాబాద్ లో ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో పీపుల్ కి ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి. సో 22 మంది, సో ఆపర్చునిటీ 22 మంది జస్ట్ మేడం గారు ఫస్ట్ 1 అవరే కేటాయించారు. ఈ 22 మంది వారంలో 10 గంటలు కేటాయిస్తే, అండ్ ఇక్కడ సంగీత గారికి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కి 220 పని గంటలు యాడ్ అవుతాయి పర్ వీక్. ఇక్కడ చూడండి, అండ్ మనం ఇయర్ లో మంత్ లో చేసేది ఓన్లీ పర్ వీక్ లో మనం చేస్తున్నాం. 52 వారాల్లో వాళ్ళకి క్రియేట్ అయ్యే 22 మందే వీక్లీ ఒక 10 గంటలు పనిచేసిన వాళ్ళకి ప్రాఫిట్ 11,400 వర్కింగ్ అవర్స్ మీద ప్రాఫిట్ వాళ్ళకి జనరేట్ అవుతుంది. సో ఈ 22 పక్కన ఇంకా జీరో పడింది. 45 సంవత్సరాల్లో 1 lakh వర్కింగ్ అవర్స్ మీద తీసుకునే ప్రాఫిట్ వాళ్ళకి 1 year లోనే వస్తుంది. అంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఎంటర్ప్రీనర్ ఆపర్చునిటీ. వన్స్ మీరు స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క ఆపర్చునిటీని చెప్పిన తర్వాత ఎవరైతే వాళ్ళ సెక్టార్ని, ఇండస్ట్రీని వాళ్ళ విలేజెస్ లో, వాళ్ళ సిటీస్ లో స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ట్రైనింగ్ ని బట్టి ఆ వచ్చే ప్రాఫిట్ ఒక ఎంటర్ప్రీనర్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ప్యాసివ్ ఇన్కమ్. ఎంప్లాయీగా ఉన్న వ్యక్తికి ఆ సస్టైన్ ఏరియాలో ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి ఆ ఏరియాలోనే జాబ్ చేసుకుంటారు. ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇచ్చి ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో లీగల్లీ అప్రూవ్డ్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఉంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది లీగలా అండ్ ఇల్లీగలా అనేది సో ఖచ్చితంగా చాలా మంది కొంచెం డౌట్ ఉన్నాయి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో 2021 గజెట్ ప్రకారం లీగల్. డైరెక్ట్ సెల్లింగ్ ప్రకారం ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ ఫుల్ టైం చేయాలనుకుంటున్నారో, కెరియర్ గా మలుచుకోవాలనుకుంటున్నారో, దిస్ ఈస్ ద రైట్ టైం. 2022 ఏప్రిల్ నుంచి బడ్జెట్ ఫార్మేషన్ జరిగింది. అండ్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ కంపెనీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందో డూస్ అండ్ డోంట్స్ ను ఫాలో అయ్యి అన్ని లీగాలిటీ పర్మిషన్స్, ప్రొడక్ట్ పరంగా, బిజినెస్ పరంగా లీగాలిటీ పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ లీగాలిటీస్ ని చూస్తున్న వాళ్ళు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ ఆఫ్ అఫైర్స్. సో 886 మనకి ఇచ్చిన సీరియల్ నెంబర్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మీరు ఏది సెర్చ్ చేసినా విక్టోస్ లైఫ్ సైన్సెస్ లో మన కంపెనీ పూర్తి డాక్యుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ వస్తుంది. టోటల్ విక్టోస్ లైఫ్ సైన్సెస్ అనేది లీగల్లీ అప్రూవ్డ్, సో అండర్ మానిటరింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఎందుకు మనం డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీని మనం సెలెక్ట్ చేసుకోవాలి? ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఏం చేస్తుందంటే అన్ఎంప్లాయ్మెంట్ ని, సో టు ఎరాడికేట్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ క్రియేట్ ఎంటర్ప్రీనర్షిప్. సో మన భారతదేశం కూడా యువత ఎక్కువగా ఉంది. ఎవరైతే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారో, ఎంటర్ప్రీనర్ గా మారుతారో, ఇండియా కూడా డెవలప్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ కూడా క్లియర్ అవుతుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మినిమం స్టార్ట్అప్. సో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేయాలంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవసరం లేదు. మినిమం స్టార్ట్అప్ మీకు నచ్చిన 10,000 రూపీస్ బిలోలోని ఆపర్చునిటీని మీరు తీసుకోవచ్చు. పొటెన్షియల్ ఫర్ హై ఎర్నింగ్స్ ఉన్నాయి. సో ఏదైనా ఈ ఇండస్ట్రీలో ప్రొడక్ట్ మనం రిటైల్ చేయడం, ప్రొడక్ట్ మార్కెట్ చేయడమే కాదు, మీరు హైయెస్ట్ గా సో ఇన్కమ్ ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్. మీరు ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేసే దగ్గర నుంచి కరోడ్పతిగా మార్చే ఒక బ్యూటిఫుల్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో, విక్టోస్ లైఫ్ సైన్సెస్ లో. బీ యువర్ ఓన్ బాస్. ఇది మీ ఓన్ బిజినెస్. మీకు ఎవరు ఇక్కడ బాస్ ఉండరు. మిమ్మల్ని డెవలప్ చేయడానికి కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఫ్లెక్సిబిలిటీ వర్క్. సో ఈ ఆపర్చునిటీని 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 100 years వరకు ఎవరైనా ఆపర్చునిటీని తీసుకోవచ్చు. మీ ఖాళీ ఉన్న టైంలో ఈ ఆపర్చునిటీని తీసుకొని మీరు ఫ్లెక్సిబిలిటీ టైంలో బిజినెస్ చేసుకొని ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో హౌ డైరెక్ట్ సెల్లింగ్ వర్క్స్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మనం ఏ ప్రొడక్ట్ కొన్నా కానీ మార్కెట్లో మనం ఎలా కొంటామంటే డైరెక్ట్ గా ఎంఆర్పి కొంటాం. సో అది మన ఇంట్లో గ్రాసరీ అయినా, మెడికల్ అయినా, ఏదైనా. సార్ నో, ఇవి కరెక్ట్ ఆర్ నాట్? మనం ఎంఆర్పి ప్రైస్ కొంటాం, ఏదైనా డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ తీసుకుంటాం. మనకు తెలిసిన బిజినెస్ ఏంటి అంటే ట్రెడిషనల్ బిజినెస్.
ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రొడక్ట్ తయారవుతుంది, తయారైన ప్రొడక్ట్ ఏం చేస్తారంటే భారతదేశం లెవెల్లో ఉన్న నేషనల్ డిస్ట్రిబ్యూటర్కి ఆ ప్రొడక్ట్ ఇస్తారు. ఆ ప్రొడక్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు కొద్దిగా లాభాలు తీసుకొని ట్యాక్సెస్ పే చేసి సో నేషనల్ డిస్ట్రిబ్యూటర్ తర్వాత క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్స్కి ఇస్తారు. ఈ క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా కొంత ప్రాఫిట్ తీసుకొని సూపర్ స్టాకిస్ట్కి ఇస్తారు. తర్వాత వాళ్ళు ప్రాఫిట్ తీసుకుని స్టాకిస్ట్కి ఇస్తారు. హోల్సేలర్, సో రిటైలర్కి వచ్చే మధ్యలో హోల్సేలర్కి ప్రొడక్ట్ కొనే వాళ్ళకి మధ్యలో ఒకరు ఉంటారు, యాడ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్. మహేష్ బాబు థమ్స్అప్ కి యాడ్ ఇస్తాడు, ఏమంటాడు సార్, దమ్ముందా అంటాడు. దమ్ము కావాలా సార్, అక్కడెక్కడో దూకుతాడు, అవునా కదా. సో ఆ యొక్క యాడ్స్ కి అడ్వర్టైజ్మెంట్స్ కి ప్రతి కంపెనీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రతి కంపెనీ కూడా 20% యాడ్స్ కి అడ్వర్టైజ్మెంట్స్ కి అండ్ ఆఫీస్ రెంట్స్ కి పే చేస్తుంది. అండ్ డైరెక్ట్ గా ఒక 20 రూపాయల ప్రోడక్ట్, 2 రూపీస్ తయారైన ప్రొడక్ట్ ఒక 20 రూపాయలకి మనం ఒక కోక్ టిన్ థమ్స్అప్ మనం తీసుకుంటున్నాం. ఈ 18 రూపాయలు ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా షేర్ చేసుకుంటున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ పురాతన విధానం నుంచి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయాలని డూస్ అండ్ డోంట్స్ ని ఇస్తూ ఒక ప్రొడక్ట్ తయారైన తర్వాత ఫ్యాక్టరీలోనే మన ప్రొడక్ట్ తయారవుతుంది, డైరెక్ట్ గా కంపెనీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ కి ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే విక్టర్స్ లైఫ్ సైన్సెస్ కి ప్రొడక్ట్ వచ్చిందో ప్రోడక్ట్ డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వస్తుంది. మధ్యలో ఈ 75% ఏదైతే కంపెనీస్ ఖర్చు పెడుతున్నాయో ఆ 75% డిస్ట్రిబ్యూటర్ స్టే చేసుకుంటారు. దీంట్లో ఉన్న సీక్రెట్ ఇదే. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ రెండు బిజినెస్ లో, ఒకటి ట్రెడిషనల్, రెండు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో 75% ప్రాఫిట్ ని ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్స్ పంచుకుంటారు. సో క్లియర్. అండ్ ఈ యొక్క ప్రోడక్ట్ ని కనుక మనం కన్జ్యూమ్ చేస్తే 100% హెల్త్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మనం రికమెండ్ చేయడం ద్వారా వాళ్ళకి హెల్త్ వస్తుంది. అదే బిజినెస్ ఆపర్చునిటీగా మీరు షేర్ చేయడం ద్వారా 7 రకాల ఆదాయాలు తీసుకోవచ్చు. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారంటే 1 లేదా 2 ఆదాయాలు తీసుకుంటారు. జాబ్ చేస్తే మంత్లీ శాలరీ తీసుకుంటారు. బట్ విక్టర్స్ ఆపర్చునిటీ మీరు తీసుకుంటే 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో రిటైల్ ప్రాఫిట్, ఒక ప్రోడక్ట్ ని అమ్మడం ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ లో హైయెస్ట్ రిటైల్ ప్రాఫిట్ ఇస్తున్న కంపెనీ విక్టర్స్. టాప్ రిటైల్, ఒక ప్రోడక్ట్ మాత్రమే రిటైల్ చేసుకుంటున్నారు, టాప్ రిటైల్ ఇన్కమ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఒక ప్రోడక్ట్ ని వీక్లీ రిటైల్ చేస్తున్నారు, వారం వాళ్ళు కూడా కన్సిస్టెన్సీ ప్రాఫిట్ ఇస్తుంది. కమ్యూనిటీ బోనస్, ఈ యొక్క ఆపర్చునిటీని నేను స్టార్ట్ చేసిన తర్వాత, ఈ ఆపర్చునిటీని నేను ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేసిన తర్వాత, దాన్ని డిస్ట్రిబ్యూట్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత బ్యూటిఫుల్ రివార్డ్ ప్లాన్ 8th వన్ అనొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ లో కమ్యూనిటీ బోనస్ ఉంది 1200 to 3,60,000 వరకు. ఫాస్ట్ ట్రాక్ బోనస్, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసి స్పీడ్ గా చేస్తారో వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్. 7 రకాల ఇన్కమ్స్ ఏంటనేది క్లియర్ గా విత్ ఇన్ 10 minutes లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా ఎలా విన్నారో నాకైతే సంబంధం లేదు. అందరికి విటమిన్ ఎం కావాలి, విటమిన్ ఎం లేదే మనకి గడవదు. హెల్త్ కావాలి, వెల్త్ కావాలి. ఈ యొక్క ఇన్కమ్ ని ఫస్ట్ మనం ఎలాగ స్టార్ట్ అవ్వాలి ఈ ఆపర్చునిటీలో. సో సింపుల్ సార్, ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీలో క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేయడానికి మీకు నచ్చిన ప్రొడక్ట్స్, కోర్ వెరాక్వియాస్ ఫ్రమ్వి, మీకు నచ్చిన ప్రొడక్ట్స్ 4 products తో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే 8 products తో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. 4 products తో ఎప్పుడైతే మనం బిగిన్ చేస్తామో అబ్సల్యూట్లీ 1 product కాంప్లిమెంటరీ ఇస్తుంది. మీరు ఒక ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తూ అదే విధంగా షేర్ చేయడం ద్వారా ఆ ప్రొడక్ట్ లో ఉన్న వాల్యూస్ ఏంటో మీకు అర్థమవుతాయి. ఈ 4 products రిటైల్ చేయడం ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. 9,000 రూపీస్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 9,000 రూపీస్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. 1 కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రతి ఏరియాకి మీ హౌస్ అడ్రస్ కి ప్రొడక్ట్ వస్తుంది. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ప్రతి ప్రొడక్ట్ కి 100 రూపీస్ అడిషనల్ గా కొరియర్ హ్యాండ్లింగ్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఉంటాయి ఈచ్ బాటిల్ కి అడిషనల్ గా. సో క్లియర్. ఫస్ట్ ఆర్డర్ లోనే మనకి బెనిఫిట్ ఉంది. అండ్ ఈజీగా మనం దీంట్లో స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి టార్గెట్స్ లేకుండా, కంపెనీ ద్వారా ఎటువంటి ఇన్నోవేటివ్ గా సో మన సేల్స్ ని ఎవ్రీ మంత్ చేయాలనే కండిషన్ లేకుండా ఫస్ట్ ఆర్డర్ తో మీరు స్టార్ట్ చేసి మీ జర్నీని తీసుకోవచ్చు. అండ్ సెకండ్, రిటైల్ ప్రాఫిట్. ఒకసారి మనం బిగిన్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ రిటైల్ చేయడం ద్వారా ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీని నేను తీసుకున్న తర్వాత నేనేం చేశానంటే, ఇక్కడ నరేష్ కుమార్ గారు ఉన్నారు, సో కరీంనగర్ నుంచి అనుకుంటా ఐ థింక్. సో నరేష్ కుమార్ గారు ఒక ఆపర్చునిటీ బాగుంది సార్ ప్రొడక్ట్ అని చెప్పిన తర్వాత, సార్ నేను మా ఏరియాలో 8 products తీసుకుంటాను సారు, 8 products తో ఆయన బిజినెస్ ని స్టార్ట్ చేశారు. సో ప్రొడక్ట్ ఎంఆర్పి 3,000 ఉంటుంది, డిపి 2250. సో కంపెనీ ఏం చేసిందంటే, సార్ ఎప్పుడైతే ఆర్డర్ చేశారో 8 products కి 24,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఆల్రెడీ సార్కి పంపించింది. కంపెనీ దగ్గర మన డబ్బులు ఉన్నాయా సార్? జీరో. సార్ నో ఇన్వెస్ట్మెంట్ ఏమిలా. సో సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత
సో సారు ఆ బిజినెస్ ఐడి వేసుకునేటప్పుడు 2250 ఇంటూ 8 ప్రొడక్ట్స్ కే పే చేశారు, 18,000 రూపీస్ పే చేశారు. సో ఈ ప్రొడక్ట్ ని 8 ప్రొడక్ట్స్ ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా కరీంనగర్ లో రిఫర్ చేశారు. సో 6,000 రూపాయలు ఆల్రెడీ సో ఆయనకి నరేష్ గారికి ప్రాఫిట్ వచ్చింది. కంపెనీ 8 ప్రొడక్ట్స్ తో పాటు 2 ప్రొడక్ట్స్ కూడా కాంప్లిమెంటరీ ఇచ్చింది కదా, ఈ 2 ప్రొడక్ట్స్ కూడా రిటైల్ చేశారు. నరేష్ గారికి ఒక 8 ప్రొడక్ట్స్ రిటైల్ చేయడం ద్వారా ఆయనకు వచ్చిన 2 ప్రొడక్ట్స్ 10 ప్రొడక్ట్స్ మొత్తం రిటైల్ చేయడం ద్వారా 12,000 రూపాయలు అబ్సల్యూట్లీ ప్రాఫిట్. ఒక ప్రోడక్ట్ ని మనం రిటైల్ చేస్తే అండ్ 750 రూపాయలు ప్రతి ప్రొడక్ట్ మీద మనకి బెనిఫిట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్. సెకండ్, ఒక ప్రొడక్ట్ బాగున్న తర్వాత దాన్ని మనం యూజ్ చేస్తున్నాం, రికమెండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ ఎవ్రీ మంత్ 10 యూనిట్స్. సో ప్రతి ప్రొడక్ట్ ని మనం ఏమంటున్నాం అంటే 10 ఒక యూనిట్ అంటున్నాం. 10 ప్రొడక్ట్స్ ఎవరైతే 10 ప్రొడక్ట్స్ మనం 10 యూనిట్స్ అంటున్నాం. ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి ఒక ప్రొడక్ట్ 25 పాయింట్ వాల్యూ. సో 10 ప్రొడక్ట్స్ వాల్యూ వచ్చేసి 250 పాయింట్ వాల్యూ అంటున్నాం. ఎవరైతే వాళ్ళ బిజినెస్ ఐడి మీద 10 ప్రొడక్ట్స్ ఎవ్రీ మంత్ రిటైల్ చేస్తారో వాళ్ళకి అబ్సల్యూట్లీ 1 ప్రొడక్ట్ కాంప్లిమెంటరీగా ఇస్తుంది. క్యాలెండర్ మంత్ లో 1వ తారీఖు నుంచి 30 లోపు 10 ప్రొడక్ట్స్ రిటైల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారికి 1 ప్రొడక్ట్ కాంప్లిమెంటరీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. 20 ప్రొడక్ట్స్ ఎవ్రీ మంత్ ఎవరైతే రిటైల్ చేస్తారో 2 కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ కూడా ఇస్తుంది. అదే కాకుండా విక్టోస్ ఛాంపియన్ అనే ర్యాంక్ ఇచ్చి అండ్ నరేష్ కుమార్ గారి ఫోటో డైరెక్ట్ గా మన వెబ్సైట్ లో పెట్టి సో సార్ విక్టోస్ ఛాంపియన్ షో చేయడం జరుగుతుంది. సో వెబ్సైట్ లో ఉంటుంది. అదేవిధంగా ఆయన సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి కంపెనీ ఒక జూమ్ లింక్ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ ఇన్కమ్. అండ్ మూడో ఇన్కమ్ వచ్చేసి విక్టోస్ రిటైల్ ఆఫ్ ద మంత్. సో ప్రోడక్ట్ మనం రిటైల్ చేస్తున్నాం, 750 ప్రాఫిట్ వస్తుంది, మంత్లీ వైజ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఎవరైతే హైయెస్ట్ సేల్స్ చేస్తారో ఇండియాలో వాళ్ళు విక్టోస్ రిటైల్ ఆఫ్ ద మంత్ గా కన్వర్ట్ చేసి కంపెనీ ఏం చేస్తుంది అంటే 1 కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ ని 1 కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ ని ఇవ్వడం జరుగుతుంది. సో 10+1 20+2. అదే విధంగా ఎవరైతే హైయెస్ట్ గా రిటైల్ చేస్తారో ఫస్ట్ ప్రైస్ కింద 25,000 క్యాష్ రివార్డ్ ఉంటుంది, సెకండ్ ప్రైస్ కింద 12,500 క్యాష్ రివార్డ్, థర్డ్ ప్రైస్ కింద 6,000. సో 500 PV అబో ఎవరైతే రిటైల్ చేస్తారో కంపెనీ అబ్సల్యూట్లీ వాళ్ళకి క్యాష్ రివార్డ్ రాపైన 2 కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. సో ఇవి కాకుండా అబ్సల్యూట్లీ కన్సిస్టెన్సీ. సార్ నేను ఒక ప్రోడక్ట్ రిటైల్ చేస్తున్నాను, నాకు ఒక 750 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అండ్ అదే విధంగా ఎవ్రీ మంత్ నాకు ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ఎవ్రీ వీక్ నేను ఆర్డర్ చేసుకుంటాను, నాకు ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటారు. అడుగుతారా సార్? నో. కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ ని కూడా ప్రొవైడ్ చేసింది. ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ 25 PV ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తారో కంటిన్యూస్ గా 5 వీక్స్ ఆర్డర్ చేసిన వాళ్ళకి 1 కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. 50 PV అంటే 2 ప్రొడక్ట్స్ ఎవరైతే ఎవ్రీ వీక్ ఆర్డర్ చేస్తారో కంటిన్యూస్ గా 5 వీక్స్ కి 6,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్. 100 PV ఎవరైతే రిటైల్ చేస్తారో 9,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది. 250 PV అంటే 10 ప్రొడక్ట్స్ ఎవ్రీ వీక్ మన ఐడి మీద మన కస్టమర్స్ కి మనం ఆర్డర్ పెట్టి 10 ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. 4 వీక్స్ ఒకసారి కంపెనీ 15,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఒక ప్రొడక్ట్ తోనే మీరు కన్సిస్టెన్సీ ప్రొడక్ట్ తీసుకున్నారు. ఒక 3 మంత్స్ తర్వాత ఒక 10 ప్రొడక్ట్స్ అనేది ఎవ్రీ వీక్ మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. మంత్కి వచ్చేసి 15,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది. మీరు సంవత్సరంలో చూసుకుంటే కన్సిస్టెన్సీ రిటైల్ ప్రాఫిట్ మీద మీకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే అక్షరాల 1,80,000 ఓన్లీ ఫ్రీ ప్రొడక్ట్ ద్వారా మీకు వస్తాయి. అక్షర 1,80,000. సో మీరు కనుక కన్సిస్టెన్సీ ఈస్ ట్రాన్స్ఫార్మ్స్ యావరేజ్ టు ఎక్సలెన్స్. సో మిమ్మల్ని ఎక్సలెన్స్ గా తయారు చేయడానికి, మీ ఇన్కమ్స్ సెటిల్ చేయడానికి కన్సిస్టెన్సీ రిటైల్ ప్రాఫిట్ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రొడక్ట్ ని రెగ్యులర్ గా రిటైల్ చేస్తారు, ఇట్స్ మై హంబుల్ సజెషన్. సో ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ లో పెట్టుకోండి. ఒక ప్రొడక్ట్ ఎవ్రీ వీక్ మనం ప్లాన్ చేస్తే గురువారం టు బుధవారం అండ్ 5 వీక్స్ కంటిన్యూస్ గా చేసుకున్న వాళ్ళకి 1 ప్రొడక్ట్, 2 ప్రొడక్ట్స్ చేసిన వాళ్ళకి 2 ప్రొడక్ట్స్, 3 ప్రొడక్ట్స్ 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసిన వాళ్ళకి 4 ప్రొడక్ట్స్, 10 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసిన వాళ్ళకి అండ్ 5 ప్రొడక్ట్స్ కాంప్లిమెంటరీ ఇస్తుంది. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది చాలా మంది లైఫ్ ని చేంజ్ చేసే కన్సిస్టెన్సీ రిటైల్ ప్రాఫిట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద 8th వండర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, కమ్యూనిటీ బోనస్. సో ఈ యొక్క ఆపర్చునిటీని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆపర్చునిటీని చాలా మంది పీపుల్ కి నేను ఇస్తున్నాను. సో ఇవ్వాలి అనుకుంటున్నాను. జస్ట్ షేర్, మీకు వచ్చిన రిజల్ట్ ని షేర్ చేయడం ద్వారా, ప్లాన్ షేర్ చేయడం ద్వారా బ్యూటిఫుల్ రివార్డ్ ప్లాన్ ఉంది.
అండ్ ఈ బిజినెస్ నేను బిగిన్ చేసిన తర్వాత 100 పాయింట్ వాల్యూమ్తో నేను ఆ జర్నీ స్టార్ట్ చేశాను. గ్రూప్తో చేస్తే ఆ పాయింట్స్ వాల్యూమ్ను గ్రూప్ వాల్యూమ్ అంటాం. సో ఇక్కడ బైనరీ ప్లాన్ కంపెనీ తీసుకున్న ప్లాన్ కమ్యూనిటీ బోనస్ ప్లాన్ ఏంటంటే బైనరీ ప్లాన్ కమ్యూనిటీ 1లో 200 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయింది. ఇద్దరు ఫ్రెండ్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. కమ్యూనిటీ 2లో 200 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయింది. సో ఇక్కడ 200 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అవ్వగానే ఆ వీక్ నాకు కంపెనీ ఏం చేస్తుంది అంటే 2400 రూపీస్ నా ఇన్కమ్ నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో బ్యూటిఫుల్గా కదా. అండ్ నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వాళ్ళ ఆపర్చునిటీ ప్లాన్ విన్న తర్వాత వాళ్ళు కెరీర్గా దీన్ని తీసుకున్నారు. వాళ్ళు సెకండ్ వీక్లో ఏం చేశారంటే 500 గ్రూప్ వాల్యూమ్ బిజినెస్ని క్రియేట్ చేశారు. కమ్యూనిటీలో కూడా 500 గ్రూప్ వాల్యూమ్ని క్రియేట్ చేశారు. అండ్ కంపెనీ అండ్ వాళ్ళు క్రియేట్ చేసిన బిజినెస్కి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ నో, బిజినెస్ వాళ్ళు చేశారు, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు బయట అయితే. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో ఈ 500 గ్రూప్ వాల్యూమ్ మీద మరలా నా అకౌంట్కి 6000 రూపీస్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఒక్కసారి మన బిజినెస్లో ఇన్వాల్వ్ చేసి కొంతమందిని ఎడ్యుకేట్ చేసి ట్రైన్ చేయడం ద్వారా వాళ్ళు ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నా ఆ ప్రాఫిట్ని సో పైన పర్సన్కి బిజినెస్ హోల్డర్కి ఇచ్చే బ్యూటిఫుల్ 8th వండర్ ఏదైనా ఉంది అంటే నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. సో 3వ వారంలో ఒక 1000 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ చేశారు వాళ్ళు. సో ఈ 2 people 5 people కలిపి 1000 గ్రూప్ వాల్యూమ్ కంప్లీట్ చేశారు. మరలా సలీం అకౌంట్లో 12,000 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఎంతవరకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే 200 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయినప్పుడు 2400 పేఅవుట్ ఇస్తుంది. అండ్ 500 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయినప్పుడు 6000 పేఅవుట్ ఇస్తుంది. కానీ ఇక్కడ 2000 గ్రూప్ వాల్యూమ్, ఫర్ ఎగ్జాంపుల్ 2000 గ్రూప్ వాల్యూమ్ అనేది కరీంనగర్లో జనరేట్ అయింది నాకు, అండ్ విజయవాడలో 1000 గ్రూప్ వాల్యూమ్ జనరేట్ అయింది. సో 2 బ్యాలెన్స్ అవుతున్నాయా సార్? బ్యాలెన్స్ అవ్వట్లేదు కదా. సో ఏదైతే తక్కువ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసి విజయవాడలో ఉన్న 1000 గ్రూప్ వాల్యూమ్, అదేవిధంగా సో కరీంనగర్లో ఉన్న 1000 గ్రూప్ వాల్యూమ్ మ్యాచ్ చేసి కంపెనీ నాకు 12,000 రూపీస్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 1000 పాయింట్స్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. మీ ర్యాంక్ని బట్టి మీ యొక్క ఏదైతే ఉందో క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ ఉంది. మనకి ఫ్లెష్ అవుట్ అవడం, వాష్ అవుట్ అవడం ఏమీ లేదండి. అది నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవడం జరుగుతుంది. ఇక్కడ 30,000 గ్రూప్ వాల్యూమ్ టీమ్ 1 నుంచి, 30,000 గ్రూప్ వాల్యూమ్ టీమ్ 2 నుంచి వస్తే వారానికి 3,60,000, నెలకి 14,40,000 తీసుకునే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీ 3,00,000 బిగ్ ఇన్కమ్ అయితే ఒకసారి అప్లాజ్ ఇవ్వండి. సో ఖచ్చితంగా బ్యూటిఫుల్ ఇన్కమ్. వీక్లీ 3,60,000 TDS 2% కట్ అయ్యి వైట్ మనీ మీ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద 5th ఇన్కమ్ కమ్యూనిటీ బోనస్. సో ఫాస్ట్ ట్రాక్ రివార్డ్. సో కంపెనీ బ్యూటిఫుల్ ఫాస్ట్ ట్రాక్ రివార్డ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఈ 3,60,000 యాన్ చేయడానికి మనకి ఎంతవరకు పాసిబిలిటీ ఉన్నదానికి దిస్ ఇస్ ద రైట్ వే. ఫాస్ట్ ట్రాక్ రివార్డ్. ఒక పర్సన్ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఒక 1 ప్రొడక్ట్ కాంప్లిమెంటరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నది. ఎలాగంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన 2 క్లోజింగ్స్లో మనం 100 PV బిజినెస్ని జనరేట్ చేస్తే టీమ్ 1లో లెఫ్ట్ ఒక 100 PV, రైట్ ఒక 100 PV జనరేట్ చేస్తే ఆ పర్సన్కి 1,200 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు 1 కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. అంటే 4,200 రూపీస్ ఇన్కమ్ తన 2 క్లోజింగ్స్లో తీసుకున్నట్టే. గుడ్ ఇన్కమా కదా సార్? 9,773 బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ 4,200 ఇన్కమ్ వచ్చేసింది. అండ్ ఇంకొక వీక్లో 3 క్లోజింగ్స్లో, 3rd క్లోజింగ్లో తను ఏం చేశారంటే రవి అనే పర్సన్, సునీత అనే పర్సన్కి ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి 4,200 ఇన్కమ్ వచ్చింది. అండ్ వీళ్ళు కూడా లెఫ్ట్ రైట్ కంప్లీట్ చేశారు. అంటే 300 PV కంప్లీట్ చేసిన తర్వాత పైన పర్సన్కి ఓవరాల్గా 3,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్, 2,000 ఫాస్ట్ ట్రాక్ సూపర్ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్ 3,600, 8,600 ఈ ఫాస్ట్ ట్రాక్ సూపర్ ఫాస్ట్ ట్రాక్. మీరు స్లైడ్లో చూడండి. 1+2 వీక్స్లో మీరు స్టార్ట్ అయిన వీక్ అండ్ సెకండ్ వీక్లో కనుక ఈ స్ట్రక్చర్ కంప్లీట్ చేస్తే ఆ పర్సన్కి వచ్చే ఇన్కమ్ 8,600 సార్. అండ్ ఇక్కడ తనకి 8,600 రావడంతో పాటు లెఫ్ట్లో ఉన్న పర్సన్కి 4,200 ఇన్కమ్ వచ్చింది. రైట్లో ఉన్న పర్సన్కి కూడా 4,200 ఇన్కమ్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 4+1 ఆఫర్ ఇచ్చింది. అదేవిధంగా ఈ బిజినెస్ని ఎవరైతే స్పీడ్గా చేస్తారో ఫాస్ట్ ట్రాక్ రివార్డ్ కింద 5,000 బోనస్ ఇస్తుంది. టోటల్గా 8,600 ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ విక్టర్స్ బ్యూటిఫుల్ ర్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ ర్యాంక్స్ మనం డబ్బులు సంపాదిస్తే కంపెనీ ర్యాంక్స్ ఇస్తుంది. మీరు మంత్లీ టార్గెట్ చేయడం వల్ల కాదు, మీకు ఇన్కమ్ వస్తే కంపెనీ ర్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. 1,200 రూపీస్ ఇన్కమ్ రాగానే కంపెనీ ఏం చేస్తుందంటే స్టార్టర్ ర్యాంక్ ఇస్తుంది. 6,000 మన ఓవరాల్ ఇన్కమ్ కంప్లీట్ అవ్వగానే ఇనిషియేటర్ ర్యాంక్, అండ్ 12,000 ఇన్కమ్ కంప్లీట్ అవ్వగానే ఫ్రీలాన్సర్,
30,000 ఇన్కమ్ కంప్లీట్ అవ్వగానే రైడర్ ర్యాంక్, 5th ర్యాంక్ రైడర్. 60,000 ఇన్కమ్ కంప్లీట్ చేయగానే 6th ర్యాంక్ బుల్డర్ ర్యాంక్ వస్తుంది. అండ్ 7th ర్యాంక్ 1,20,000 ఇన్కమ్ రాగానే ఎక్స్పర్ట్ ర్యాంక్. ఈ యొక్క ఎక్స్పర్ట్ అనే ర్యాంక్ వచ్చిన తర్వాత సో చాలా మంది లైఫ్ లో మినిమం యావరేజ్ ఇన్కమ్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ లో సెటిల్ అయిపోతుంది. అండ్ ఒక బ్యూటిఫుల్ ట్రిప్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 8th ర్యాంక్ వచ్చేసి కెప్టెన్. ఈ కెప్టెన్ అనే ర్యాంక్ వచ్చేసి సో 3 lakhs ఇన్కమ్ కంప్లీట్ అవగానే కెప్టెన్ ర్యాంక్ ఇస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మినిమం 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. మాస్టర్ ర్యాంక్ 7,80,000 కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్ ర్యాంక్. 20 lakhs ఇన్కమ్ కంప్లీట్ చేయగానే ప్రెసిడెంట్ ర్యాంక్. 51 lakhs ఇన్కమ్ కంప్లీట్ చేయగానే రాయల్ ప్రెసిడెంట్. 1 crore. చాలా మంది జూమాలో ఏంటి సార్ మీరు 1 crore అంటున్నారు, ఇదంతా పాజిబులా? 100% పాజిబుల్. ఆల్రెడీ 4 members కరోడ్పతీస్ గా ఒక పర్సన్ కరోడ్పతీస్ గా మారారు. ఇంకొక ముగ్గురు 51 lakhs ఇన్కమ్ కంప్లీట్ చేసి కరోడ్పతిగా టర్న్ అవుతున్నారు విత్ ఇన్ 1 year లో. సో 1 crore ఆల్రెడీ ఇన్కమ్ టచ్ చేశారు విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఆపర్చునిటీ తీసుకుని. ఇప్పుడు జూమ్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పాజిబుల్ ఉంది కరోడ్పతి అవడానికి. సో 2,70 lakhs కంప్లీట్ చేయగానే రాయల్ బ్రాండ్ అంబాసిడర్. 6 crores కంప్లీట్ చేయగానే టైకూన్ అనే ర్యాంక్ ఇస్తుంది. టోటల్ బ్యూటిఫుల్ 14 ర్యాంక్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్ రివార్డ్ సూపర్. మనం ఒక 4 products బిజినెస్ స్టార్ట్ చేసాము అండ్ ప్రొడక్ట్స్ మనకు వచ్చేసింది. ఎక్స్పర్ట్ అనే ర్యాంక్ కంప్లీట్ అవ్వగానే కంపెనీ ఒక బ్యూటిఫుల్ గోవా ట్రిప్ ని కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కెప్టెన్ అనే ర్యాంక్ కంప్లీట్ అవ్వగానే 2,500 PV ఎవరైతే 2 weeks మెయింటైన్ చేస్తారో 25,000 స్ట్రైట్ అవే వాళ్ళ అకౌంట్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మాస్టర్ అనే ర్యాంక్ కంప్లీట్ అవ్వగానే 50,000. ప్రెసిడెంట్ ర్యాంక్ కంప్లీట్ అవ్వగానే 75,000. రాయల్ ప్రెసిడెంట్ కంప్లీట్ అవ్వగానే 1 lakh క్యాష్ రివార్డ్. అంబాసిడర్ కంప్లీట్ అవ్వగానే 1,50,000. రాయల్ అంబాసిడర్ అవ్వగానే 2,50,000. టైకూన్, దీనికి టైం లిమిట్ ఏమీ లేదు. ఈ టైకూన్ అనే ర్యాంక్ కంప్లీట్ చేసిన తర్వాత 10 lakh rupees ఇన్కమ్ వస్తుంది. మీరు 25,000తో మీ క్యాష్ రివార్డ్ స్టార్ట్ అయ్యి 10 lakhs వరకు క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ లైఫ్ స్టైల్ బోనస్, ఇది నాకు నచ్చిన బోనస్ అనమాట. లైఫ్ స్టైల్ బోనస్ ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఒక లీడర్ ఇన్కమ్ కూడా సెటిల్ అవ్వాలి, లీడర్స్ కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో దాన్ని ఆలోచించి కెప్టెన్ ర్యాంక్ కంప్లీట్ అయిన తర్వాత 3 lakhs ఇన్కమ్ కంప్లీట్ అవ్వగానే కంపెనీ వాళ్ళకి 5,000 rupees ఎవ్రీ వీక్ లైఫ్ స్టైల్ బోనస్ ఇస్తుంది. వాళ్ళు వాళ్ళ టీం ద్వారా 1000 PV మెయింటైన్ చేసుకుంటే చాలు. ఎవ్రీ వీక్ 5,000 rupees అంటే నెలకి 4 వారాలు ఉంటాయి. 20,000 రూపాయల కెప్టెన్ ర్యాంక్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ బోనస్ రూపంలో తీసుకోవచ్చు మీ నెట్వర్క్ ఇన్కమ్ తో పాటు. అండ్ ఎప్పటి వరకు ఈ 5,000 rupees ఇస్తుంది అంటే మాస్టర్ ర్యాంక్ వరకు ఇస్తుంది. మాస్టర్ ర్యాంక్ కంప్లీట్ అవ్వగానే 10,000 rupees ఇస్తుంది. అండ్ ప్రెసిడెంట్ అండ్ ర్యాంక్ కంప్లీట్ అవ్వగానే 15,000 ఇస్తుంది. రాయల్ ప్రెసిడెంట్ అవ్వగానే 20,000. అంబాసిడర్ అవ్వగానే 25,000. రాయల్ అంబాసిడర్ అవ్వగానే లైఫ్ స్టైల్ బోనస్ 30,000 వీక్లీ. అండ్ టైకూన్ 50,000. వారానికి 5,000 నుంచి 50,000 లైఫ్ స్టైల్ బోనస్ లో మీరు తీసుకోవచ్చు. అండ్ వీక్లీ మాక్సిమం కమ్యూనిటీ బోనస్ పేఅవుట్ వారానికి 3,60,000, నెలకి 14,40,000 సంపాదించుకునే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్లాన్ ఈరోజు మీరు విన్నారు. ఈ యొక్క విక్టర్స్ ఆపర్చునిటీ చిన్న ఆపర్చునిటీని కాదు, ప్రొడక్ట్ సేల్ చేయడం, ప్రొడక్ట్ రిటైల్ చేయడం కాదు. వీక్లీ 3,60,000, మంత్లీ 14,40,000, సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు తీసుకునే ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. TDS 2% కట్టే రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం వీక్లీ క్లోజింగ్, మనకి పేఅవుట్స్ అన్ని కూడా వీక్లీ ఇస్తాము. మన గురువారం వీక్ స్టార్ట్ అవుతుంది, బుధవారం ఎండ్ అవుతుంది. సో గురువారం వీక్ స్టార్ట్ అయిన తర్వాత midnight 12 అండ్ వెడ్నెస్డే midnight 12 వరకు మనకి 7 రోజులు ఎంతైతే బిజినెస్ జరిగిందో నెక్స్ట్ డే ఒక రోజు 24 గంటలు ఆడిట్ చేసి ఫ్రైడే రోజు మన అకౌంట్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఫ్రైడే రోజు మనం ఎవరికి మనీ బయటికి ఇవ్వను, బట్ మనం ఫ్రైడే రోజు మనీ అనేది వాళ్ళ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. 2% TDS కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ అంతా వాళ్ళ అకౌంట్ లో మనీ ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. సో ఎందుకు వెయిటింగ్? మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎంప్లాయీగా ఉన్నారు, మీకు ఇన్కమ్ సరిపోవడం లేదు, ఒక బిజినెస్ లో ఉన్నారు, బట్ రిస్క్ అయిన ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కెరియర్ సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారా? సో లేట్ చేయకుండా ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ జూమ్ సెక్షన్ అయిన తర్వాత జస్ట్ మీరు వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ తీసుకోండి, మీ పాన్ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఒక ప్లేస్ యువర్ ఫస్ట్ ఆర్డర్, మీ జర్నీని స్టార్ట్ చేసుకోండి, ఎంటర్ప్రినర్ జర్నీని. సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ www.victorslife.com. మీరు విక్టర్స్ లైఫ్ లో నేను ఏదైతే ఇప్పటి వరకు చెప్పానో డాక్యుమెంట్స్ గురించి, లీగాలిటీస్ గురించి ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ గా మన వెబ్సైట్ లో పెట్టాం. మీరు సెట్ చేయొచ్చు. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ కనబడుతుంది. మీరు జస్ట్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క స్పాన్సర్ ఐడి తీసుకొని ఇలా సైన్ అప్ అయ్యి
సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. టుగెదర్ వి రైజ్. ఎవరైతే ఈ ఆపర్చునిటీని తీసుకున్నారో సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని కూడా సక్సెస్ చేయడమే కంపెనీ యొక్క ట్యాగ్ లైన్, టుగెదర్ వి రైజ్ యువర్ లెగసీ. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్న నిర్ణయాలే మనల్ని ఒక ఉన్నత స్థాయికి ఉంచుతాయి. కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్న నిర్ణయాలే ఒక నార్మల్ పొజిషన్ ఉండడానికి మనకు ఉపయోగపడతాయి. కానీ మీరు ఒక లెగసీని క్రియేట్ చేయాలన్నా, నెక్స్ట్ జనరేషన్ కి మీరు ఒక పాత్ క్రియేట్ చేయాలన్నా, సో ఆఫ్టర్ దట్ మన తదనంతరం మనకి ఏదైనా జరిగినా సరే, సో ఫలానా లైఫ్ లీడ్ చేసి వెళ్ళారు, బతకాలంటే ఈ వీళ్ళలా బతకాలి, సో లైఫ్ అంటే వీళ్ళది అనేటట్టు ఒక లెగసీని క్రియేట్ చేసే కంపెనీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ చేసి 1 year అవుతుంది. 1 years లో మిరాకిల్ క్రియేట్ చేసుకుంది. మీ ఫ్యామిలీలో మీరంటూ ఒక లెగసీ క్రియేట్ చేయాలంటే, మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి అంటే, సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది మనీ, ఆరోగ్యం, అదేవిధంగా సొసైటీలో గుర్తింపు. ఈ మూడింటిని ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ. మీ యొక్క లెగసీని క్రియేట్ చేసుకోవాలన్నా, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలన్నా, టైం ఫ్రీడమ్ కావాలన్నా, మీ యొక్క లైఫ్, మీ పిల్లల లైఫ్ ని ఎక్స్ట్రాడినరీగా మీరు ఊహించుకుంటున్నారు. ఎక్స్ట్రాడినరీ లైఫ్ కి ఖచ్చితంగా హెల్త్ కావాలి అండ్ వెల్త్ కూడా కావాలి. ఈ రెండు ఇచ్చి మీకు ఒక లెగసీ క్రియేట్ చేసే ఆపర్చునిటీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై విక్టర్స్ ఆపర్చునిటీ సెమినార్ ఈ 45 minutes విన్నందుకు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓవర్ టు మేరీ గ్రేసీ మేడం. మేడం అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సలీం సార్. చాలా చక్కగా మరి విక్టర్స్ లైఫ్ సైన్స్ లో వచ్చే బెనిఫిట్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అన్ని కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ 2 products గురించి, కోర్వరాక్ని చేసే అద్భుతాల గురించి, రిజైన్ స్టెమ్ చేసే అద్భుతాల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, క్లియర్ కట్ గా. థ్యాంక్ యూ సార్. అలాగే ఎలాంటి హెల్దియర్ లైఫ్ లీడ్ చేయాలి అంటే, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి సప్లిమెంట్స్ మన ఆర్గాన్స్ కి అవసరమో ఆ యొక్క వాల్యూస్ అన్నిటిని కూడా మీరు మాతో షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అంతేకాకుండా మీరు ఇన్కమ్ ప్లాన్ గురించి, కెరీర్ ని ఎలా సెటిల్ చేసుకోవాలి, విక్టర్స్ లైఫ్ సైన్స్ ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా తీసుకోవాలి అనే దానికి కూడా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ ప్లాట్ఫామ్ లో హెల్త్ తో పాటు వెల్త్ కూడా ఉందని చెప్పి చాలా చక్కగా మాకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. అదే అంతేకాకుండా విటమిన్ ఎం గురించి చాలా చక్కగా చెప్పారు. చాలా మందికి విటమిన్ లోపం ఉంది, ఎం లోపం. ఇందులో మనకి ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉంది కాబట్టి అటువంటి మంచి బ్రైట్ ఫ్యూచర్ ని, కెరీర్ ని సెటిల్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఎంతో అవసరం అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది కదా సార్ చెప్పింది? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మరలా కన్సల్ట్ అవి మీకున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకోండి. ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, చేతిలో ఇన్కమ్ ఉంటేనే వెల్కమ్ ఉంటుంది జీవితంలో. మనము ఇక్కడ ఇన్కమ్ సెట్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎలాంటి కెరీర్ ని మనం కలిగి ఉండాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ని మనం తీసుకోవాలి అనేది విక్టర్స్ ద్వారా ఇక్కడ ఒక హెల్తే కాకుండా మనకి హ్యాపీనెస్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అలాగే కాకుండా టైం ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది. అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి, చాలా చక్కగా ఎంజాయ్ చేయడానికి కావచ్చు, హ్యాపీనెస్ గా ఉండడానికి కావచ్చు. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇచ్చేటువంటి వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ విక్టర్స్ లైఫ్ సైన్స్ అని నేనైతే చెప్పగలను. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేసుకోండి. ఈ అవకాశం మరలా రాదు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకుంటారనుకున్నాను. ప్రతి ఒక్కరు సైన్ అప్ అవ్వండి. అదృష్టం ఒకసారి తలుపు తట్టిద్ది అంటారు కదా. విక్టర్స్ ద్వారా మీకు ఒక అవకాశం, అదృష్టం మీ దగ్గరకు వచ్చింది అనుకోండి. దీన్ని మీరు ఏం చేస్తారు అంటే, డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. మన ఆలోచనలే మన విజయం. మనం మంచి పాజిటివ్ మైండ్ సెట్ తో కనుక దీన్ని కనుక అర్థం చేసుకొని మీరందరూ సైన్ అప్ అవి చక్కగా సక్సెస్ వైపు నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్. మేడం ఎంత ప్రోగ్రామ్ మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం.